అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజా వేదికలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం జరిగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల టాపర్లకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కాలేజ్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక వల్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ మార్కులు సాధించారని వారు కొనియాడారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికి పరిమితమైందని, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం వంటి పథకాలతో విద్యారంగాన్ని బలోపేతం చేస్తుందని భరోసానిచ్చారు. అందరికీ మీరు నిలబడండి, ఫోటో ఇస్తాను. అందరికి తీసుకోండి, తల తీసుకోండి. ఇక్కడ చూడండి. ఓకే సార్. అందరికీ మీరు నిలబడండి, ఫోటో ఇస్తాను. పాఠశాలలోనే చదువుకున్నాము. మాకు డబ్బు లేకపోయినా ఆ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు మాకు మంచి చదువు వచ్చింది. మా పాఠశాలలో మంచి టీచర్లు బాగా చదువు చెప్పారు. మాకు భోజన సదుపాయం కూడా చాలా బాగా ఉంది. ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా టీచర్లు, తర్వాత ఎమ్మెల్యే సార్ వాళ్ళందరూ, లోకేష్ బాబు గారు కూడా, వాళ్ళు మాకు ఇంత మంచి స్థాయికి రావడానికి కారణమయ్యారు. తల్లికి వందనం పథకం పైన మాకు మంచివన్నీ చేశారు. ఈ స్థాయికి రావడానికి కృషి చేశారు. కాబట్టి మా స్కూల్లో ఎటువంటి సమస్య లేకుండా వీళ్ళే చేశారు. మా స్కూల్లో క్రీడ అన్ని మోటివేషన్స్ అన్నీ ఇచ్చారు. ఇలా రావడానికి కారణం ఎమ్మెల్యే గారికి, మళ్ళీ మా విజయానికి కారణమైన గుర్తించిన ఎమ్మెల్యే గారికి నా నమస్కారం. పాఠశాల మాది కుందిరిపి మండలము, కళ్యాణదుర్గం నియోజకవర్గము. మా విజయాన్ని గుర్తించి ఇక్కడికి రప్పించి మాకు ఇదంతా చేస్తున్నందుకు ఎమ్మెల్యే సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, ఉచిత పుస్తకాలు, ఉచిత బట్టలు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మాకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా సహాయం చేసినారు. మాలాంటి పేద విద్యార్థులకు. మా అమ్మా నాన్నలు వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి చదువుకుంటున్నాను. మా మామ నన్ను చిన్నప్పటి నుంచి చదివించినాడు. హెచ్ నరసింహమూర్తి మా మామ. నన్ను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకుంటున్నాను. నేను నా విజయాన్ని గుర్తించి ఇక్కడి వరకు రప్పించిన ఎమ్మెల్యే సార్ గారికి, నారా లోకేష్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది. మా కళ్యాణదుర్గ ప్రాంతంలో 550 మార్కులు దాటిన వాళ్ళు 100 మంది దాకా ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే సాధించిన విజయంగా చెప్పాలి. ఈ విజయానికి కారకులైన నారా లోకేష్ బాబు గారు చాలా గొప్ప కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే సంకల్పంతోనే ఈరోజు ఈ రిజల్ట్స్ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రావడం జరిగింది. అంటే మన కరువు ప్రాంతమైన ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామందికి కూడా చదువు అవసరం. చదువుతో పాటు వాళ్ళకి పౌష్టికాహారం కూడా కావాలి. అలాంటి ఆహారాలు అందిస్తున్న మా నారా లోకేష్ బాబు గారు చాలా గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం రకరకాల పేర్లతో, తన వ్యక్తిగత పేర్లతో, జగన్ రెడ్డి, జగన్ ముద్దు, రకరకాల పేర్లతో ఆయన ఈ ప్రచారానికే పరిమితమైన సందర్భాల్లో అవన్నీ ఏమీ ఉండకూడదు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద కొన్ని, అలాగే డొక్క సీతమ్మ గారి పేరు మీద కొన్ని, ఇలాంటి నామకరణంతో తల్లికి వందనం స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ప్రతి కుటుంబంలో కూడా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నేను కమ్మదూరు మండలంలోనే పోయినసారి కూడా చూశాను. ఒకే కుటుంబంలో 11-12 మంది ఉన్నారంటే ఆ కుటుంబానికి అన్నిటికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావడం అనేది కూడా చాలా గొప్ప కారణం. ఈ చదువుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఎన్నికైన తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ తిరగడం జరిగింది. చాలా స్కూల్లో సదుపాయాలు లేక, ఎందుకంటే 19 నుంచి 24 వరకు కూడా ఏ సదుపాయాలపైన కూడా దృష్టి పెట్టకపోవడం, పిల్లలు కూడా నిరుత్సాహానికి గురవుతున్నారనే ఉద్దేశంతోనే చాలా స్కూల్స్కి దగ్గర ఒక 55 లక్షల రూపాయలు పెట్టి డెస్కులు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ IPL, KPL అనే కళ్యాణదుర్గ్ ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ పోటీలను కూడా
ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఓన్లీ కళ్యాణదుర్గం ప్రాంత వాసులకే